యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. రాజేశ్వరి అని మంచి పేరు పెట్టింది అమ్మ. హోటల్కి కూడా నా పేరు వచ్చేలా రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అని పెట్టారు. చుట్టుపక్కల మనకున్న మంచి పేరు చాలు కదా పిన్ని. అయితే ఇక్కడే ఇలాగే అవస్థలు పడుతూ బ్రతకాలనుకుంటున్నావు. అలాంటప్పుడు నిన్న దేవుడు కూడా మార్చలేడు. బంగారం లాంటి అవకాశం వస్తే వదిలేసుకునే మూర్ఖులకు ఏం చెప్తావు? మీరు ఊరుకోండి, నోరు జారేసి అందరినీ బాధ పెడతారు. పొగలకు సెగలకు మాడిపోవడమే మంచిదనుకుంటే ఇలాగే ఉండనిద్దాం కన్నెగానే. సుందరి, అలా అంటావేంటే? కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. నేనిప్పుడేమన్నానని లోతుగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. కాకా హోటల్ వంట మనిషిని కళ్యాణం చేసుకోవడానికి ఎవరొస్తారు? అదేదో ఇలాంటి పోటీల్లో పాల్గొని ఫేమస్ అయితేనైనా ఎవరో ఒకరు ముందుకొస్తారు. పోటీకి పెళ్లికి లింకు పెడతావేంటి సుందరి? ఈశ్వరి ఇష్టానికి వదిలేద్దాం. మంచిదక్క. యాడ్ అయితే బాగుంది. తను కూడా పార్టిసిపేట్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. తనంటే అమృతమనే అనుకోవాలేమో. గుడ్ మార్నింగ్. కుకింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నావా? పొద్దు పొద్దున్నే పరీక్ష రాయడానికి వెళ్తున్నావా అని అడిగినట్టుందే. ఏమని రిప్లై ఇవ్వాలి? నాకేం వచ్చని ఏదో వంట చేస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు. అంత మాత్రాన్నే పోటీకి వెళ్ళగలనా? ఆవాల నుంచి అల్లం దాకా దేన్ని ఎలా ఉపయోగిస్తే ఆరోగ్యానికి ఎంత బాగా పనిచేస్తుందో చెప్పేదానివి. నీకు వంట రాదంటే నేను నమ్మాలా? నమ్మి ఈ విషయాన్ని పేపర్లో ప్రకటన ఇస్తారా ఏంటి? మళ్ళీ అదొక యాడ్ అవుతుంది. కానీ నా లైఫ్కి యాడ్ అవ్వదు, మైనస్ అవుతుంది. నిజంగా నాకు వంట చేయడం రాదని పెళ్లి సంబంధాలు రాకుండా పోతాయేమో. పర్లేదులే. అలా అనేసారేంటండి? నాకు పెళ్ళవకూడదనా మీ ఉద్దేశం? అలా అని కాదు. అమ్మాయికి రాకపోయినా ఈ మధ్య అబ్బాయిలు బ్రహ్మాండంగా వండేస్తున్నారు కదా. అంత పుణ్యం చేసుకునుంటే నలమహారాజే నా మెళ్ళో నల్ల పూసలేస్తాడేమో. అది తరువాత సంగతి. ఇప్పుడైతే కాంపిటీషన్లో ఓ చెయ్యి వేసి చూడు. చెప్పలేం, ఆ చేతికే సర్టిఫికేట్ రావచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. ఏం పని పడిందో ఏంటో, ఇలా ఆన్లైన్లోకి వస్తారు, అలా ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతారు మహానుభావులు. అయినా నేను పోటీలో పాల్గొంటానని చెప్పలేదు.
కానీ అతను ఆల్ ద బెస్ట్ అని చెప్పగానే నేను థ్యాంక్స్ చెప్పేశానేంటి? వెనక ముందు ఆలోచించవా ఏంటి ఈశ్వరి నువ్వు? అజయ్ అజయ్ రే అజయ్, అప్పుల వాళ్ళ అంత కంగారుగా వచ్చేవండి పారిజాతం. మనకు అప్పులే కాదండి, చెప్పుకోవడానికి గొప్పలు కూడా లేవు. కానీ ఇప్పుడు మన గురించి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో గ్రేట్ గా చెప్పుకునే అవకాశం వచ్చింది. ఏంటి లాటరీ గాని కొట్టేవా ఏంటి? మీరు ఆగండి. రే ఇది చూడరా. అమ్మా ఏంటి నీ నస? అబ్బా నస కాదురా, న్యూస్. న్యూసా? అవునరా, యశోద గ్రూప్ ఆఫ్ హోటల్ వాళ్ళు కుకింగ్ కాంపిటీషన్ పెట్టారు. గెలిస్తే ఎక్సలెన్స్ అవార్డ్ తో పాటు సర్టిఫికెట్ కూడా ఇస్తారంట. వీడు హోటల్ మేనేజ్మెంట్ చేసినందుకు వంట వండి గెలవాలంటావు అంతేనా? నాన్న, నేను అడ్మినిస్ట్రేషన్ నేర్చుకున్నాను కానీ వంట వార్పు నేర్చుకోలేదు. నాకు రాదు. రే ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావురా. బెస్ట్ చెఫ్ గా పేరు తెచ్చుకుంటే వాళ్ళిచ్చే సర్టిఫికెట్ ని మనం పెట్టే రెస్టారెంట్ లో ఫ్రేమ్ కట్టించి గోడకు తగిలించామనుకో, దాన్ని చూడటానికి మనం పెట్టింది తినడానికి జనాలు క్యూ కడతారా. అమ్మా నేను చేసింది తింటే ఏకంగా పాడే కడతారు. నీకు ఇంట్రెస్ట్ గా ఉంటే నువ్వే వెళ్ళి పార్టిసిపేట్ చేయి. ఏదో మీ వరకు బాగా వండగలుగుతాను కానీ రెస్టారెంట్ పెట్టి అదిరిపోయేలాగా వండి పెట్టడం నాకు రాదు, మీకు రాదు. కానీ ఎలాగైనా ఈ పోటీలో మనం గెలవాలరా. అదెలా సాధ్యమమ్మా? రే ఒక ఐడియా. పోటీలో నేను నిలబడతాను, వంట మొత్తం ఆ ఈశ్వరితో చేయిస్తాను. బ్రహ్మాండంగా వండుతుంది. ఆ వండిన దాన్ని నేనే వండినట్టు బిల్డప్ ఇస్తాను. ఖచ్చితంగా ఈశ్వరి చేసిన వంటకి ఓటేస్తారు. ఆ మొహానికి అంత టాలెంట్ ఉందా? ఉందిరా, మొన్న చార్మి నిశ్చితార్థంలో అది ప్రూవ్ అయింది. దీనికి ఈశ్వరి ఒప్పుకుంటుందా? ఆ పిల్లని నా కోడలుగా చేసుకుంటానంటే ఎందుకు ఒప్పుకోదురా కామాక్షి? పెద్దమ్మా ఎందుకు అలా ఉన్నారు? ఏం లేదు, ఆ వంటల పోటీల గురించే మాట్లాడుకుంటున్నాం. మన ఇంటి నుండి ఎవరైనా పార్టిసిపేట్ చేస్తున్నారా? నీలా ఉండటం అంటే వీళ్ళ వల్ల అవుతుందా? తినగలుగుతారులే మామయ్య, మరీ అంత తీసి పడేసినట్టేం ఉండదు. ఆయన ఉద్దేశం వీటిలో నెగ్గగలిగేలా చెయ్యలేవేమోనని. అవన్నీ కాదు, ఒక్క నిమిషం ఉండండి, నేను మాట్లాడతాను. చూడీశ్వరి, అవకాశం అన్నిసార్లు మనదాకా రాదు. నీకు మంచి సంబంధం కూడా వచ్చింది. కట్న కానుకలు ఇచ్చుకోలేం. అయినా సరే మా ప్రయత్నం మానలేదు. నువ్వు కూడా ఓ ప్రయత్నం చెయ్యాలి కదా. అంటే పారిజాతం వాళ్ళ అబ్బాయితో పెళ్లి గురించేనా అక్క? కాదు, యశోద హోటల్ వాళ్ళు పెట్టిన వంటల పోటీలో నువ్వు గెలవాలి. ఆ సర్టిఫికేట్ వస్తే జాతీయ స్థాయిలో పేరొస్తుంది. అవును, అజయ్ బాబు నిన్నే చేసుకుంటానని వెంటపడతాడు కూడా. పెద్దమ్మా, మీరు ఈశ్వరి అక్కని ఎక్కువగా ఊహించుకుంటున్నారేమో అనిపిస్తుంది. మన హోటల్లో వండినట్టు అక్కడ వండకూడదు. గొప్ప గొప్ప చెఫ్లు కూడా వస్తారు. పప్పు సాంబార్కి సర్టిఫికేట్ ఇస్తారనుకుంటున్నావా? స్పెషల్ ఐటమ్స్ చేయాలి. ఈశ్వరికి రానిదంటూ ఏముంది? పోటీలో ఓడిపోతానని భయమైనా ఉండాలి. నేను దేనికి భయపడను. మరెందుకు ఈ సాకులన్నీ? మీ అమ్మ ఆశయం అని చెప్పి ఎందుకు విసిగిస్తావు? కామాక్షి, పారిజాతం గారు ఫోన్ చేస్తున్నారు. పారిజాతం గారు, ఇంట్లో ఉన్నాను. సరే, 10 నిమిషాల్లో వస్తాం. ఏమంది? ఉన్న పళ్ళంగా రమ్మంది. వెళ్దాం రండి. నేను కొట్టుకెళ్ళాలి కదా. అవకాశం కొట్టుకుపోతుంటే కొట్టుకు వెళ్దామంటారేంటి? రండి. సరే.
అమ్మ చేతి కమ్మదనం గుండె నిండ పండింద మాటలోని తీయదనం తేట తేన అయింద మనసంత మురిసి లోతులు కడుపంత నింపి దాతలు చీకటిల వెలుగుదనం వెన్నెలై విరిసిందా స్నేహమన్న సహజ గుణం సేతువై నిలిచిందా బంధాలు వెతికి బాటలు అలా బిగుసుకుపోయావేంట్రా? అలా చూడవే అమ్మా. ఈశ్వరుంది, ఇంకే ఉందిరా? తన చేతిలో ఏముందో చూసావా? హ్, నీ వయసులో చదవాల్సిన భగవద్గీతని పెళ్ళిడికొచ్చిన పిల్ల చదవటం ఏంటమ్మా? ఉన్న కష్టాలు చాలక మళ్ళీ వైరాగ్యం తెచ్చుకోవటం ఎందుకు? అబ్బో, చూపేవైనా మందగించిందేమిట్రా? ఈశ్వరి తీసుకున్నది వాళ్ళమ్మ రాసిన వంటల పుస్తకం. మరి కళ్ళకద్దుకుంటుందేంటి? వంటల్లో చేయి తిరిగిన ఈశ్వరికి అన్నపూర్ణ చేతిరాతలే ఆదర్శంరా. ఓహో. రుద్ర, ఏంటలా ఉన్నావు? నేను అన్న మాటలకు హర్ట్ అయ్యావా? నువ్వు చెప్పిన ఐడియా ఎంతవరకు కనెక్ట్ అవుతుందని ఆలోచిస్తున్నాను. మనం ఇచ్చిన యాడ్ చాలా మందికి రీచ్ అయింది. అప్లికేషన్స్ చాలానే రావచ్చు. ఆకలేసినప్పుడు తినడానికి అందుబాటులో ఏమీ లేకపోతే ఏదో ఒకటి వండాలని ప్రయత్నిస్తారు. హ్మ్. అంత మాత్రాన వాళ్ళు కుక్ అయిపోరు. నాకు బెస్ట్ చెఫ్ కావాలి. నాతో పోటీ పడేలా ఉండాలి. నిన్ను గెలవటం ఆ కేడీ వల్ల కూడా కాదు. వాడు తప్పుడు దారి వెతుకుతున్నాడనే మనం ఇలా ప్లాన్ చేశాం. ఆ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ వంటలు లోకల్ వాళ్ళకి తెగ నచ్చాయి. వాటిని బీట్ చేయాలంటే మనం ఎంచుకున్న రూటే కరెక్ట్. అయినా నీకు తెలియని రెసిపీస్ ఉన్నాయా రుద్రా? ఉన్నాయి. అవునా? అవును నిఖిల్. నా చిన్నప్పుడు ఒక అమ్మ చేతి వంట రుచి చూశాను. అలాంటి రుచి ఇన్నేళ్లలో నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేకపోయాను. చీకటిల వెలుగుదనం వెన్నెలై విరిసిందా. నమస్కారం అండి. నమస్తే. నమస్తే. పారిజాతం, చెల్లి వాళ్ళు వచ్చారు. వదినా, అన్నయ్య, కూర్చోండి కూర్చోండి అన్నయ్య. వరసలు పెట్టి పిలుస్తున్నారు. ఆనందపడాలో ఆశ్చర్యపడాలో అర్థం కావట్లేదు కామాక్షి. మీరు గట్టిగా మాట్లాడకండి. కూర్చోండి, కూర్చోండి. నమస్కారం బాబు. కూర్చోండి. పారిజాతం, విషయం నువ్వు చెప్తేనే బాగుంటుంది. ఎవరు చెప్తే ఏముందండి, పాపం కామాక్షి విశ్వనాథం అన్నయ్య గారు వాళ్ళ అమ్మ ఈశ్వర్ని మన ఇంటి కోడలు చేసుకోమని వెంట పడుతూనే ఉన్నారు. నాకే జాలేస్తుందండి. మీరు కనికరిస్తే, కట్నం కూడా తగ్గిస్తే మా ప్రయత్నాలేదో మేము చేసుకొని మనం ముందుకు అడుగేయచ్చు. పిల్లల్ని 7 అడుగులో నడిపించచ్చు. ఆంటీ, ఈ పెళ్లి జరగాలంటే మా అమ్మ ఒక కండిషన్ పెట్టింది. ఏంటి బాబు అది? ఈశ్వరి వంట చెయ్యాలి. భలే వాడి బాబు. ఈశ్వరి వృత్తి ప్రవృత్తి అన్నీ ఒకటే. పొద్దున్నే లేచి స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టింది మొదలు రాత్రి పడుకునే ముందు వరకు హోటల్ వంటగదిలోనే ఉంటుంది. వంటల్లో తను ఆరితేరిన చెయ్యి. మీ ఇంటి కోడలు అవగానే మీకు బెడ్ కాఫీ నుండి రాత్రి డిన్నర్ వరకు అన్నీ తనే వండుతుంది. మీ పని మనుషులు వండినా కూడా మీరు మళ్ళీ తినలేరు.
అంతలా అలవాటు పడిపోతారు మా రాజేశ్వరి చేసే ఐటమ్స్ టేస్ట్కి. పులిహోర పులావ్ లాంటివి పొడి పొడిగా ఉండాలంటే వండేటప్పుడు ఒక చెంచా వెన్న కలపాలి. టమాటా కూర ఉడికేటప్పుడు చిటికెడు పంచదార వేస్తే కూర కమ్మగా ఉంటుంది. నీకు వంట ఎవరు నేర్పారమ్మా? నాకు నేనుగా నేర్చుకున్నానమ్మా. పేరంటానికో పెళ్లికో పిలిచినప్పుడు మనం వెళ్తాం కదా, రుచిని బట్టి వాళ్ళు వంట దినుసులు ఏం వాడారో గ్రహిస్తాం కదా. మనం కూడా వంటగదిలో ప్రయోగం ప్రయత్నం రెండూ చేస్తాం కదా. రాసేస్తాను. ఎందుకు రాసుకుంటున్నావు అమ్మా? నాకు నచ్చిందని చెప్తే అవునా అని ఆశ్చర్యపోతారు. నాకు వచ్చిందని రాస్తే నిజమే అని నమ్ముతారుగా, అందుకు. నేను రాస్తున్న ఈ పుస్తకం భవిష్యత్తులో నీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈశ్వరి. ఆ రోజు ఈ అమ్మని తలుచుకుంటావు. ప్రతిరోజు నిన్ను తలుచుకుంటూనే ఉంటానమ్మా. రుచికరమైన భోజనం ఆకలిని తీరుస్తుంది, ఆయుష్ని పెంచుతుంది అంటావు కదా. ఆదాయానికి బదులు ఆనందం ముఖ్యమన్న నీ ఆశయాన్ని నీ కూతురు ముందుకు తీసుకెళ్తుంది. నాన్నా, నువ్వు అలా నవ్వితే వెటకారంగా అనుకుంటారు. పాపం వాళ్ళకి అసలు విషయం తెలియదు కదా. ఏంటో కాస్త అర్థమయ్యేలా చెప్పండి బాబు. మీ ఈశ్వరికి ఎన్ని వంటలొచ్చు? మా హోటల్లో ఒకరోజు వండిన వంటకం మళ్ళీ సంవత్సరం దాకా తను వండదు అంటే తనకు ఎన్ని వంటలొచ్చో మీరే అర్థం చేసుకోండి. గొప్ప అని కాదు, వాళ్ళమ్మ నుండి తనకు అబ్బిన కళ అది. అరే, మాకెలాంటి కోడలు కావాలో అలాంటి కోడలే మా ఇంటికొస్తుంది. అయితే మీ అమ్మాయిని మా అజయ్ బాబు చేసుకోవాలంటే మీరు ఈశ్వర్ని ఒప్పించాలి. మా మాట కాదనదండి, ఈ సంబంధం ఖాయమైనట్టే. నేననేది అది కాదు. రేపు యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ వాళ్ళు పెట్టే వంటల పోటీల్లో మీ ఈశ్వరి వండాలి. అవునా? ఈ విషయంలో మేం కూడా తనని పోటీలో పాల్గొనమని చెప్పాం. తను అడుగు పెట్టిందంటే ఖచ్చితంగా గెలుస్తుంది కూడా. అందుకే కదా మిమ్మల్ని పిలిపించింది. మీ అమ్మాయి అక్కడికి రావాలి, వంట వండాలి. కాకపోతే ఆ వంట నేను వండినట్టు చెప్పాలి. అప్పుడు మా అమ్మ గెలిచి తను పాపులర్ అయిపోతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఈశ్వర్ మా కోడలైపోతుంది. నిజానికి తనకిష్టం లేదు. ఎలాగోలా తనకి చెప్పి ఒప్పిస్తాం. కానీ ఆ కట్నం 25 లక్షల గురించి. 25 లక్షల గురించి మీరు అస్సలు ఆలోచించకండి. రేపు ఆ పోటీలో నన్ను ఈశ్వరి గెలిపిస్తే అసలు కట్నం మాటే ఎత్తాం. మా పారిజాతం మాట అంటే మాటే. పెళ్లి ఖర్చులు కూడా మీ మీద ఎక్కువ భారం పడకుండా మేమే సాయం చేస్తాం. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదమ్మా. ఇప్పుడు వెళ్ళి మా ఈశ్వర్ని ఒప్పిస్తామండి. తప్పకుండా రేపు తను పోటీకి వస్తుంది, వంట చేస్తుంది, మిమ్మల్ని గెలిపిస్తుంది కూడా. మీరు గెలిచేశారనుకోండి, నేను చెప్తున్నాను కదా. సరేనా అండి? సరే అండి. వస్తామండి. వస్తాం బాబు. వెళ్ళొస్తామండి. రండి. నీ తెలివే తెలివమ్మా. ఈశ్వర్ నట్టు పెట్టుకొని మనం వ్యాపారం చేయబోతున్నాం. 25 లక్షల కట్నం వద్దన్నది ఆ పిల్ల వల్ల 25 కోట్లు సంపాదించాలని. నీ టాలెంట్ మాకు తెలుసు కదా పారిజాతం. నువ్వు అనుకున్నావంటే అది చేసేస్తావు. ఏమో, నాకైతే వెళ్తుందన్న నమ్మకం లేదు కామాక్షి. నేను అర్థమయ్యేలా చెప్తాను కదండి.
హోటల్కి 100 మంది వస్తే వండి పెడుతుంది కానీ తను అద్భుతంగా వండగలనని, హోటల్కి వెళ్తే అందరికంటే బాగా వండి గెలవగలనని ఏమీ ఉండదు తనకి. రూపాయి ఖర్చు లేకుండా పెళ్ళైపోయే అవకాశం, అదృష్టం రెండూ వచ్చాయంటే ఏ ఆడపిల్ల మాత్రం వినదండి. మనం కన్నవాళ్ళం కాదు, ఉన్నవాళ్ళం కాదు. పరిస్థితి చెప్తే ఊ అంటుందా అని. నువ్వు ఊ అంటాం కాదు, ఈశ్వరి అనాలి. సరేనని ఒప్పుకుంటుంది అంటున్నాను. నేను పంపిస్తాను కదా, మాట మాటికి మీరు వెనక్కి తిరిగి చూడకండి, ముందు చూసి నడపండి చాలు. సర్లే. తనకు మెసేజ్ చేయాలనిపిస్తుంది. బిజీగా ఉన్నారేమో. నేను డిస్టర్బ్ చేసిందన్నావు తనా? వద్దులే, ఫ్రీగా ఉంటే ఆయనే మెసేజ్ చేస్తారు.